సో ఇవన్నీ జరుగుతాయి. ఈవెన్ BTS అవి కూడా జరుగుతాయి, అంటే కొరియన్ మ్యూజిక్, పాప్ మ్యూజిక్, K-pop. సో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ పరిణామాలు. తెలంగాణ రాకముందుకు ఒక స్టైల్లో ఉండేది. సో ఆల్ ద టైమ్ రవీంద్ర భారతి ఈజ్ మెంట్ ఫర్ జస్ట్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యం, కూచిపూడి, నాటకాలు, లేదంటే కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, ఇలా ఉండేది. బట్ కల్చర్ అనేది అంతకంటే బిగ్గర్, సో వైడర్. ఎంత వైడర్ అంటే మన మనిషి ఎంత విస్తృతంగా ఉన్నాడో అంత కల్చర్లో ఉంది. సో వాట్ ఎవర్ వీ ఈట్, వాట్ ఎవర్ వీ థింక్, వాట్ ఎవర్ వీ డూ అండ్ వాట్ ఎవర్ వీ వేర్, మనం వేసుకునే బట్టలు కూడా ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్. సో దట్ ఈస్ ద రీజన్ ఎవ్రీ నేషన్ అండ్ ఎవ్రీ రేస్ అండ్ ఎవ్రీ కమ్యూనిటీ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ అటైర్ అండ్ కాస్ట్యూమ్స్. సో కిమోనో అంటాం, జపనీస్ వాళ్ళ కాస్ట్యూమ్ని కిమోనో అంటాం. సో మనకు వచ్చేసరికి ధోతి, పైజమా, లేకపోతే లాల్చి, లేకపోతే రుమాలు, కండువా. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అంటే ట్రెడిషనల్ తెలుగు కమ్యూనిటీస్ ఉండే అటైర్, కాస్ట్యూమ్స్. సో ఎవ్రీ నేషన్, ఈవెన్ పంజాబీ డ్రెస్ అంటారు, వెరీ పాపులర్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ రిలేటెడ్ టు ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ పంజాబ్. సో అట్లా ఒకటి అలా ఉంటాయి. సో అందుకని కల్చర్ అనే దాంట్లో అన్నీ ఉన్నాయి. సో ఈవెన్ వాట్ వీ స్పీక్, the manners, the etiquette and the behavior and the interactive patterns of human beings, everything, ప్రతిదీ ఉంటాయి. అది మరి ఇన్ని ఉన్నప్పుడు ఒక్క సినిమా ఏం పాపం చేసింది సార్, కదా కదా. సో ఇన్ని ఉన్నాయి, అదే మరి సినిమానే కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మీడియా ఈజ్ సినిమా. సో మొత్తం మీద మొత్తం ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా బ్యాచ్ సినిమా. ఎందుకంటే ద యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ జర్నీ ఈజ్ సినిమా, ద యంగెస్ట్ ఆర్ట్ ఫామ్. సో మీరు ఏ ఆర్ట్ ఫామ్ అనేది తీసుకోండి, పాడడం నుంచి మొదలుకొని భాష, సాహిత్యము, సంగీతము, నృత్యము, లాస్ట్కి చోర కళ, దొంగతనం కూడా అత్యంత ప్రాచీనమైన కళారూపాలు. అంటే మనం ప్లేగియారిజం అంటున్నాం, అది వేరే విషయం. మనం సినిమాల్లో కాపీ చేస్తే ప్లేగియారిజం అంటున్నాం, బుక్ని కాపీ చేస్తే అంటున్నాం. చతుషష్ఠి కళలు, 64 కళలు. సో వాటిలో అన్నిట్లో చూసినా కూడా అన్ని ప్రాచీనమైనవి. ఎంత ప్రాచీనమైన అంటే మానవుడు అంత ప్రాచీనమైన. మానవుడు ఎంత ప్రాచీనుడో అంటే ఆదిమ మానవుడు 1,00,000 సంవత్సరాల క్రితం హోమోపిథికస్గా, అంటే ప్రైమేట్స్ నుంచి హోమోనిడ్స్గా మారి, అంటే చతుష్పాద జంతువుల నుంచి క్వాడ్రూపల్ మానవుడు, అంటే కోతుల నుంచి వచ్చామంటాం కదా, క్వాడ్రూపల్ మానవుడి నుంచి 2 కాళ్ళ మీద బైపోడల్ హ్యూమన్ బీయింగ్గా నిలబడ్డమే పెద్ద విప్లవం. సో అలా మారడం, అలా మారిన తర్వాత తోకపోవడం, అలా మారిన తర్వాత ఫ్రూట్ గ్యాదరింగ్ కోసం దేశాలు తిరగడం, కొండ కోణలు ఇవన్నీ తిరగడం. సో ఇంత దీంట్లో హోమోనిడ్స్ అన్నాం వాళ్ళంటే. హోమోనిడ్స్లో రామాపిథికస్, ఆస్ట్రలోపిథికస్, తర్వాత నియాండర్తల్ హ్యూమన్ బీయింగ్ అని ఇలా ఎన్నో పరిణామాలు చెందిన తర్వాత ఇప్పుడున్న మనం వాట్ వీ సీ. సో మరి ఇంత పెద్ద జర్నీలో, హ్యూమన్ జర్నీలో 1 lakh years ఆఫ్ ద గ్రేటెస్ట్ జర్నీ, ఇంత జర్నీలో అన్ని కళారూపాలు ఆ సత్య వేరాలి. అయ్యో నేను నీకోసం వెయిటింగ్. అయ్యో సరే సరే ఓకే, నో ఇష్యూస్. ఓకే ఓకే ఫైన్. మండే ఈవినింగ్ అరౌండ్ 6:37. ఓకే ఫైన్. అట్లా మనిషి ఎంత ప్రయాణం చెందాడో ఆ ప్రయాణం అంతా పాతవి, అన్ని కళారూపాలు. బట్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సినిమా. సో వాట్ వీ ఆర్ క్రేవింగ్ నౌ, సో ఇట్స్ హ్యావింగ్ జస్ట్ 1896. దీని బ్యాచ్ అంతా తయారైంది 1896. ఎవరు? లూమియర్ బ్రదర్స్తో తయారైంది. ఇండియా విషయానికి వస్తే 1913లో వచ్చింది రాజా హరిశ్చంద్ర సినిమా, దాదాసాహెబ్ ఫాల్కేతో వచ్చింది. తెలుగు విషయానికి వస్తే 1931లో భక్త ప్రహ్లాద సినిమా హనుమంతప్ప మునియప్ప రెడ్డితో వచ్చింది. అదే చూసుకుని ఇంకా మన తెలుగు సినిమా కథ 90 years కూడా కాదు, అంటే సెంచరీ కూడా కొట్టలే. సెంచరీలు కొట్టే వయస్సు మాది కానీ సెంచరీ కూడా కొట్టలే సినిమా. కానీ చూడండి ఎంత ఇప్పుడు వచ్చామనేది కాదన్నయ్య ఇక్కడ మాట డైలాగ్. సో ఎన్నేళ్ల నుంచి అని కాదు ఇక్కడ పాయింట్. హౌ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్
the cinema has been there in the minds of the millions of the masses. So it is innumerable, it is immeasurable. సినిమాకు ఉండే ఇంపాక్ట్ కానీ, సినిమాకు ఉండే ప్రభావం కానీ, సినిమా చేస్తున్న ప్రభావితమైన వ్యవస్థ కానీ ఇమ్మెన్స్. ఇక దాన్ని చెప్పడానికి లేదు, దాన్ని మెజర్మెంట్ చేయడానికి కూడా లేనంతగా ప్రజల్ని ప్రభావితం చేస్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో మనం అందరం అనుకున్నాం సినిమా ఒక కళ, సినిమా ఒక డ్రీమ్. సో మేము కూడా సినిమా తీయాలి, మా పేరు ఇట్లా పెద్ద బిగ్ స్క్రీన్ మీద కనిపించాలనేది ఒక కోరిక. సో ఆ కోరికని నిజం చేసుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద పాత్ టు రియలైజ్ అవర్ ఓన్ డ్రీమ్స్. But one or the other means we cannot, or we may not, or we do something. సో ఆ క్రమంలో షార్ట్ ఫిలిమ్స్ అనేవి మనకు అందరికీ ఒక మంచి, ఒక బెస్ట్గా వచ్చాయి, ఒక మంచి ఒక అవుట్లెట్గా వచ్చాయి. అవుట్లెట్. సో ఎందుకు అవుట్లెట్ అంటే పెద్ద సినిమా తీయాలంటే చాలా పెద్ద పనులు కావాలి. షార్ట్ ఫిల్మ్ అంటే సరే కొంచెం చిన్నగా సన్నగా హాయిగా మన ఆలోచన, మన ఐడియా, మన ఇంటి వెనుక ముందు వాళ్ళతో వీళ్ళతో ఫ్రెండ్స్తో కలిసి ఒక టీమ్ లాగా ఏర్పడి క్రౌడ్ ఫండింగ్ ద్వారా చేసుకోవచ్చు. బడ్జెట్, మెయిన్గా బడ్జెట్, ద మెయిన్ బడ్జెట్ ఇష్యూస్. బడ్జెట్ ఇక్కడ బడ్జెట్ ఒక్కటి ఉంటే మీరు ఆగుతారా? బడ్జెట్ ఒకటి ఇచ్చి ఆపరండి. సంపత్ కుమార్ ఆగుతారా? హరీష్ ఆగుతారా? ఇప్పుడు ప్లాయ్ సినిమా డైరెక్టర్ ఎవరు? హరీష్ కదా. నువ్వు ఆగుతావా? నీకు ఒక 10 కోట్లు ఇచ్చింది ఏమంటే ఆగుతావా? అసలు ఆగే ప్రసక్తే లేదు. ఇప్పుడు దుమ్ము రేపు. సో అంటే ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు బడ్జెట్. సో అందుకని బడ్జెట్ ఒక్కటి ఉంటే ఇక మస్తు చేస్తారు. సరే లేదు కనుక ఏం చేయాలి? సో క్రియేటివిటీ మీద పోవాలి, షార్ట్ ఫిల్మ్ వైపు వెళ్ళిపోవాలి. సో ఇలాంటి నేపథ్యంలో ద డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాస్ టుక్ దట్ ఇనిషియేటివ్ టు స్క్రీన్ ఎస్పెషల్లీ డెడికేటింగ్ ఫర్ ది షార్ట్ ఫిల్మ్స్. సో అలా భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ స్క్రీన్ చేస్తున్న ఒకే ఒక్క థియేటర్, దట్ ఈస్ పైడి జయరాజ్. మీరంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు వెతకండి షార్ట్ ఫిల్మ్స్ కోసం ఏమైనా ఉన్నాయంటే మీరు డబ్బులు కట్టి వెళ్ళాల్సిందే. ప్రభుత్వ పరంగా ఏం లేవు, అంత ఫ్రీగా మళ్ళీ ఇంత హానర్ ఇస్తూ మంచి ఇదంతా చేస్తూ చేసే బిల్డప్ లేదు. మళ్ళీ ఇంటరాక్టివ్ సెషన్. సో దీంట్లో ఉన్న మంచి ఏంటి, చెడు ఏంటి, ఎట్లా చేశారు, ఏ విధంగా చేశారు, ఒక కంప్లీట్ ఒక వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ డిజైన్ చేశాను. సో అందుకే ఇప్పుడు మీరు ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళు అడుగుతారు. దాంట్లో సినిమా చూసిన తర్వాత సినిమాలో ఉండే సన్నివేశాలు ఇట్లెందుకు అనుకున్నారు, అట్లెందుకు అనుకున్నారు, ఈ సీన్ ముందు వచ్చి ఆ సీన్ వెనక వస్తే బాగుండేది, ఇలాంటి అన్ని కూడా సజెషన్స్ ఆడియన్స్ నుంచి వస్తాయి. So this is a live interactive session where you can find normally in the international film festivals when the cinema screening has been over. Even ఇప్పుడు జపనీస్ సినిమా, కొరియన్ సినిమా, అరేబియన్ సినిమా, లేదా మెక్సికన్ సినిమా, ఇటాలియన్ సినిమా, వీళ్ళందరూ అయిపోయిన సినిమా స్క్రీన్ అయిన తర్వాత టీట్ అని పెడతారు. ఫేస్ టు ఫేస్ విత్ ది క్రూ అని పెడతారు. ఫేస్ టు ఫేస్ విత్ ద క్రూ అని పెడతారు. అటు ఇటువైపు ఉంటారు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతారు, అయ్యే సినిమా వచ్చిన తర్వాత ఇట్లా తీసి అట్లా అడుగుతారు. ఇంటరాక్టివ్ సెషన్. సో ద సేమ్ ప్యాటర్న్ హ్యాస్ బీన్ ఇంట్రొడ్యూస్డ్ హియర్. సో ఎందుకు చేశాము ఇది అంటే ఓన్లీ బికాస్ టు ఎన్రిచ్ అవర్ సెల్ఫ్స్, టు గెట్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో కావాలి కదా బాస్, మీరు యూట్యూబ్లో పెడతాం, యూట్యూబ్లో కింద కామెంట్స్ 100 కామెంట్స్ వస్తాయి, 1,00,000 లైకులు వస్తాయి, ఇంకేదో వస్తాయి. కానీ డైరెక్ట్ ఇంటరాక్షన్, సినిమా ఈజ్ అ డైరెక్ట్ కన్వర్సేషన్ విత్ ద డైరెక్టర్ అండ్ ద ఆడియన్స్. డైరెక్టర్ చెప్తున్నాడు, మీరు చెప్తున్నారు కథ. ఇక్కడ హరీష్ చెప్తున్నాడు, హరీష్ చెప్పేదేదో ఆడియన్స్ నుంచి రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ కావాలి. సంపత్ చెప్పేదేదో ఆడియన్స్ నుంచి ఫీడ్బ్యాక్ కావాలి. సో ఆ ఫీడ్బ్యాక్ కోసమని ఇదంతా అరేంజ్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా మేము పెట్టుకునేది ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్. వై షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒకటే, 10% క్యాష్, 90% క్రియేటివిటీ. సో దట్ ఈస్ ద మోటో ఆఫ్ మేకింగ్ ద థింగ్స్ టు హ్యాపీ. మీరు కూడా అదే ఫార్వర్డ్, అదే క్యాష్ ఎంత ఉన్నదనే కాదు, క్రియేటివిటీ ఎంత ఉన్నదనే పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు ప్లాయ్ తీసారు మీరు, యూ ఆర్ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ ప్రిన్సిపల్. సో 10% క్యాష్, బట్ మిగతా అంతా క్రియేటివిటీ 90% అండ్ 100% అవుట్కమ్. And without missing the main elements, without missing the cinematic experience, without losing the theatrical experience that the audience would like to see and enjoy and entertain. సో ఇవన్నీ ఉన్నాయి కనుక ఇలాంటి నేపథ్యంలో మనం ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. ఈరోజు షార్ట్ ఫిల్మ్స్ సరే తీశారు. ప్లాయ్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీతో తీశారు. అండ్ సంపత్ గారు హృదయ స్పందన అనే పేరుతో ఒక దివ్యాంగుడి ప్రేమ కథ అని చెప్పారు. ఇట్స్ నైస్, వెరీ గుడ్ ఐడియా. ప్రేమకు అందరూ అర్హులే, అనర్హులు ఎవరు ఉండరు. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ లవ్ అండ్ అఫెక్షన్. సో అందుకని మెయిన్గా ల్యాక్స్ ఎవరికి అవసరం లేదు సార్. కొంతమందికి అవసరం, కొంతమందికి అవసరం లేదు, కానీ ల్యాక్స్ అవసరం. LACS, lakhs in rupees may be or may not be needed for everyone, but LACS
are very much essential for everyone. LACS stands for I believe, L stands for love, A stands for affection, and C stands for care, and S stands for share. సో మీకు లాక్స్ ఆఫ్ రూపీస్ అవసరం లేకపోవచ్చు, కానీ లాక్స్ అయితే కావాలి. ఇది లేకుండా ఉండలేం బాస్. లవ్ అంటే ఇది లవ్ అంటే ఏదో అని కాదు. మీరు ఇక్కడ అమ్మాయి వస్తేనే లవ్ కాదు, కువ్విస్తేనే లవ్ కాదు స్వామి. అది ఆ డెఫినేషన్ కొంచెం మనం వైడర్ చేసుకోవాలి. చాలా మంది, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ మేము మొదట్లో మొదలెట్టినప్పుడు ప్రేమ కథ, మొత్తం ప్రేమ కథలే. ఆ షార్ట్ ఫిల్మ్స్ మొదట్లో వెన్ వి స్టార్టెడ్ అన్ని ప్రేమ కథలే. తర్వాత మేము ఇది కాదు, ఈ సుత్తి దీనికోసం ఇదంతా ఫెస్టివల్ అవసరమా, ఇదంతా సీన్ అవసరమా అని మళ్ళీ మేము వరల్డ్ సినిమాని ఇంట్రడ్యూస్ చేస్తాం. టు మేక్ దెమ్ టు అండర్స్టాండ్ ద హ్యూమన్ రిలేషన్స్ అనేవి బియాండ్ ఓ మ్యాన్ ఉమన్, బియాండ్ ఏ బాయ్ అండ్ గర్ల్. ఏ గర్ల్ మీట్స్ బాయ్ అండ్ ఏ బాయ్ మీట్స్ గర్ల్ అండ్ దే ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ అండ్ సో ఇదే కాదు కదా, దీనికి మించి ఉంది. ఆ లవ్ అనేది చాలా పెద్దది. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఏ బుక్, అది కూడా లవ్వే. ఒక పుస్తకం పట్ల ప్రేమ, ఒక వ్యక్తి పట్ల ప్రేమ, ఒక విషయం పట్ల ప్రేమ, ఒక రవీంద్ర భారతి పట్ల ప్రేమ, అమ్మ పట్ల ప్రేమ, నాన్న పట్ల ప్రేమ, ఒక చెట్టు పట్ల, పుట్ట పట్ల, గుట్ట పట్ల, ఉదయించే సూర్యుడి పట్ల, అస్తమించే సమయంలో ఉండే మేఘాల పట్ల ఉండేదంతా ప్రేమ. సినిమా పట్ల ఉండేది కూడా ప్రేమ. సో అలాంటప్పుడు ఎందుకు మనం ఇక్కడికి ఎందుకు వై డు వి కన్ఫైన్ అవర్ సెల్స్ టు ఏ హ్యూమన్ బీయింగ్, అంటే ఇక్కడికి ఎందుకు చిన్నగా చేయాలి కదా. సో అందుకని అలాంటిది అనుకున్నాం కనుక మనమంతా సినిమాని ప్రేమిస్తున్నాం, సినిమాని రెస్పెక్ట్ ఇస్తున్నాం. సో మోరోవర్ చాలామంది, సార్ మీరు కూడా గుర్తుపెట్టారు, అప్పుడు ఎవరు అడిగితే ఎందుకు చేస్తామంటే ప్యాషన్ అంటారు. ప్యాషన్ అనకండి సార్, ప్యాషన్ అనకండి. ప్యాషన్ అంటే మోహంలో ఏమైనా చేస్తారు సార్, ఏమైనా చేయొచ్చు, కానీ రెస్పెక్ట్ ఇవ్వండి. సినిమాని అమ్మలా చూసుకుంటారు సార్, సినిమా రెస్పెక్ట్ ఇద్దాం. సినిమా ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్ట్. సో ఇన్ని ఆర్టులు కలిసిన ఒకే ఒక ఆర్ట్ సినిమా. అన్నీ కలిసాయి, దీంట్లో ఒక్కటని లేదు. ఇక మీకు ఇది లేదు అది లేదు. సౌండ్ డిజైన్ ఉంది, కెమెరా ఉంది, తర్వాత ఆడియో ఉంది, యాక్టర్స్ ఉన్నారు, కాస్ట్యూమ్స్ ఉన్నాయి, మేకప్ ఉంది, లొకేషన్స్కి వెళ్తాము, సో ఎడిటింగ్ ఉంది, డిజైనింగ్, సౌండ్ డిజైన్ ఉంది, లైట్ స్కీమింగ్ ఉంది. సో ఎన్ని కలిపితే ఒక్క సినిమా. సో అప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉండాలి. కానీ ప్యాషన్ వద్దు మనకి. అందరూ ఏదో ప్యాషన్ అంటారు. ప్యాషన్ అంటే మోహం అంటే ఏమైతే అంటే గిచ్చుతాము, చంపేస్తాం ప్యాషన్ అంటే. అదే రెస్పెక్ట్ ఉందనుకో అమ్మలాగా చూసుకుంటాం. అమ్మని ఎట్లా చూసుకుంటాం, చాలా ఇట్లా చేతుల మీద పాదాలు కందిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. సో అందుకని వీ మస్ట్ హ్యావ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా. హూఎవర్ ఈజ్ హ్యావింగ్ that respect towards cinema and that respect towards the art of cinema, they will definitely make a mark of their own in the days to come. ఖచ్చితంగా ఇట్లా వచ్చిన వాళ్ళే అంతా. సో మీరు కూడా అలాంటిదే చేస్తారని భావిస్తూ ఈరోజు 2 సినిమాలు ప్రదర్శించాం. ప్లాయ్ ఒకటి, సరే క్రైమ్ థ్రిల్లర్ అంటే డిఫరెంట్ స్టైల్లో మోడర్న్ ట్రెండ్లో తీసిన క్రైమ్ థ్రిల్లర్. సో అదొకటి, ఇదొకటి హృదయస్పందన. సో మీరు వావ్ గురించి చెప్పారు నరసింహరావు గారు. ఫర్ ద లాస్ట్ 4-5 years నుంచి ఆ వావ్ వ్యవస్థను ఏర్పాటు చేసిందే మన డిపార్ట్మెంట్ ఒకటి. రెండవది ఇంక్లూజివ్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఆ ఫెస్టివల్ని మనమే చేస్తున్నాం మన డిపార్ట్మెంట్ ద్వారానే. ఇక్కడే అవార్డులు కూడా గతంలో ఇక్కడే ఇచ్చాం. అదే ఇక్కడే ఉన్నాం అదే. సో అందుకని అలాంటిది అంటే ఇంక్లూజివ్ సినిమా. సో సినిమా షుడ్ నాట్ బి కన్ఫైన్డ్ ఓన్లీ టు ది ప్రివిలేజ్డ్ పీపుల్. సో అన్ప్రివిలేజ్డ్ వాళ్ళకి కూడా సినిమా చేరాలన్నప్పుడు వాళ్ళకి కూడా ఎవరైతే వికలాంగులు అని అనుకుంటున్నామో, దివ్యాంగులు అనుకుంటున్నామో వాళ్ళకు భావనల్ని కూడా కథల్లో చూపించాలి అని అనుకుంటున్నాం. అట్లా ఉంటే ఆ లెక్కనకు వస్తే పెద్ద హీరోలు కూడా చాలా మంది చేశారు. ఈవెన్ అంధాదుల్ మన లేటెస్ట్ ఆకాష్ ఖురానా అనే పేరు మన ఆయుష్మాన్ ఖురానా అందులో అద్భుతంగా చేశాడు. బ్రహ్మం అని దాన్నే మలయాళంలో చేశారు, దాన్నే నితిన్ హీరోగా తెలుగులో కూడా చేశారు. సో అంటే ఈవెన్ దాంట్లో స్పర్శ అనే సినిమా ఉంటుంది. స్పర్శ అనే సినిమాలో కమల్ హాసన్ అందుడుగా చేశారు. దాంట్లో స్పర్శ అనే సినిమాలో కాదు, అమావాస్య చంద్రుడు తెలుగు ఒరిజినల్ స్పర్శ సినిమా షబనా అజ్మీ అండ్ నజరుద్దీన్ షా చేశారు. సిరివెండల అనుకోండి, సిరివెండల ఉంది. చాలా అట్లా మనకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్స్పెక్టివ్లో చాలా సినిమాలు వచ్చాయి. చాలా పెద్ద హీరోలు. మై నేమ్ ఇస్ ఖాన్ కూడా షారుఖ్ ఖాన్ కూడా చేశాడు. ఈవెన్ స్వాతిముత్యం సినిమా మెంటల్లీ రిటార్డెడ్ అంటే అంత నాట్ గ్రోన్, దట్ మచ్ గ్రోన్. అమ్మ చెప్పింది సినిమాలో శర్వానంద్ చేశారు.
సో ఇట్లా చాలా మంది చేశారు. ఈవెన్ అనాడి సినిమా, చెంటి సినిమా ఉంది. ఆయన అంత పెద్దగా ఎదిగిన వాడు కాదు కదా, ఏదో ఉంటాడు అమ్మలా కానీ పాట పాడుకుంటూ ఉంటాడు, కానీ ఆయన పెద్ద ఎదిగిన టైప్ కాదు. సో అట్లా మెంటల్లీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ విజువల్లీ ఛాలెంజ్డ్ అనే అంశాల మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. సో ఇక క్రైమ్ అనేది ఇక మనకు అందరికీ బాగా ఓటీటీలో గీటీటీలో ఎక్కడ చూసినా కూడా క్రైమ్ కాకుండా కొంచెం హ్యూమన్ రిలేషన్స్తో కథలు. నెక్స్ట్ హరీష్ మెసేజ్ ఎక్కర్లేదు, మనం ఎవరో ఉంటుంది మెసేజ్ చెప్పడానికి, మెసేజ్ ఏం అవసరం లేదు, కానీ హ్యూమన్ రిలేషన్స్లో చాలా కాంప్లెక్సిటీస్ ఉన్నాయి సార్. మనం అనుకుంటాం కానీ ఏంటంటే క్రైమ్లోనే, అంటే హత్యలోనే బుల్లెట్ పట్టుకుంటేనే, అంటే బుల్లెట్ దిగితేనే, లేదా పిస్టల్ ఉంటేనే, కత్తి ఉంటేనే డ్రామా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్తాను ఒక సినిమా, అరణ్యేర్ దిన్ రాత్రి అని సత్యజిత్ రాయ సినిమా. ఒక రాత్రి వాళ్ళందరూ ఫైర్ క్యాంప్కి వెళ్తే, ఒక రాత్రి అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక చోట వర్క్ చేసే వాళ్ళనుకో, ఫ్రెండ్స్ అనుకో అందరూ వెళ్ళారు. అక్కడ దయ్యాలు లేవు. జనరల్ అరణ్యం అనగానే నీకు వెంటనే ఫస్ట్ గుర్తు రావాల్సింది దయ్యాలు. మనకి ఇప్పుడు ఫార్ములా సినిమాలు ఎట్లా ఫిక్స్ అయిపోయినాయి అంటే దయ్యాలు ఉంటాయి, లేకపోతే చందనం స్మగ్లర్ ఉంటాడు, అంటే కల్ప స్మగ్లర్లు ఎవరో ఉంటారు, వీరప్పన్ లాంటి ఎవరో ఉంటాడు, లేకపోతే అది ఇది కాకపోతే ఏమైందంటే అడవి అనగానే, అరణ్యం అనగానే గుర్తొచ్చేది ఏంటంటే ఇక మొత్తం అక్కడ కొయ్యోళ్ళు కొమ్మోళ్ళు వాళ్ళంతా వచ్చి నరమాంస భక్షకులు వచ్చేసి మనుషులు ఎవరైనా వస్తే తినేద్దామని చూస్తే ఉంటారనే మన కథలు జనరల్గా ఫార్ములా పనికిరాని కథ. లేదు రాత్రిగా, ఇక రాత్రి అనగానే కథం అయిపోయింది, మళ్ళీ దయ్యాలి కూర్చోడం. లేకపోతే ఒక సైకో కిల్లర్ ఉంటాడు, ఆ సైకో కిల్లర్ వాడు అక్కడ అరణ్యంలో ఒక పెద్ద క్యాంప్ పాతబడ్డ బిల్డింగ్లో పెట్టుకొని ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఇంత ముక్కలు ముక్కలు చేసుకుంటూ ఒక అవయవాలన్నీ అటు ఇటు పెట్టుకుంటూ చేస్తుంటాడు. ఎందుకంటే వాడికో రీజన్ ఉంటుంది. ఇదే కథ, మన కథలు ఇవే కదా, క్రైమ్ కథలు అంటే ఇవే కథలు అంతే, ఇంక వేరే ఆలోచనే రాదు. ఇక ఆడికేదో చిన్నప్పుడు ఏదో జరుగుతుందని ఇక దానికోసమని వీడంతా కథ కథలు పడుతుంటాడు. సో ఇట్లా, కానీ ఇవి లేకుండా కూడా డ్రామా, అద్భుతమైన డ్రామా తీయాలి. జస్ట్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం 4, 5, 6 ఒక క్యాంప్ ఫైర్ వేసుకున్నారు. ఒక రాత్రి అరణ్యానికి వెయిలయ్యారు, అడవిలో ఉన్నారు. మంచిగా చలికాలం పూట మంచిగా మొత్తం చుట్టూ చీకటి దాంట్లో ఉండాలనుకున్నారు. దయ్యం లేకుండా, క్రైమ్ లేకుండా, హత్యలు సైకో కిల్లర్ లేకుండా, స్మగ్లింగ్ లేకుండా ఒక కథను ఆలోచించాలి సార్. అది కదా లెక్క, అది కదా మన క్రియేటివిటీకి పదును. అది అదే సరే చెప్తున్నా, అంటే ఇట్లా ఆలోచిద్దాం. నా పాయింట్ ఎందుకు చెప్తున్నా అంటే హరీష్, యు ఆర్ హ్యావింగ్, నాకు ఐ కుడ్ ఏబుల్ టు సీ యు ఆర్ హ్యావింగ్ దట్ బండిల్ ఆఫ్ టాలెంట్. సో వై డు వి మిస్యూజ్ దట్ ఎనర్జీ ఫర్ మేకింగ్ ఏ రాటెన్ సినిమా? అంటే మీరు ఈ సినిమా బాగా తీశారు, దానిలో నేను అనట్లేదు, కానీ అంటే అంత శక్తి ఉంది మనం ఎట్టేందుకు ఇవేవి లేకుండా. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇక్కడ 1979 ఒక్కసారి వెనక్కి తిరిగి ఇట్లా రింగులు తిప్పుకోండి, ఇట్లా ఒక్కసారి రింగులు ఇట్లా తిరిగారు, ఒకసారి తిరగండి, ఇట్లా తిరిగారు. అది సినిమాల్లో ఉంటుంది కదా, పాత సినిమాలో. 1979లో ఇరాన్లో పెద్ద విప్లవం వచ్చింది. అంతకుముందు ఒక షా అనే రాజు ఉన్నాడు, ఆ షాని మొత్తం తీసేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పాటైంది, ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. వచ్చేసి వాళ్ళందరూ అయతుల్లా ఖొమైనీ మిగతా వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత అప్పటికి షా అనేవాడి దగ్గర 1979 వరకు కూడా కింగ్ షా ఈజ్ టోటల్లీ ఏ పప్పెట్ ఇన్ ద వెస్టర్న్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ ద యుఎస్ గవర్నమెంట్. సో అయితే ఇరాన్ అనేది స్ట్రాటజిక్ లొకేషన్, అక్కడ చాలా ఆయిల్ నిధులు ఉన్నాయి, పెట్రోలియం నిధులు ఉన్నాయి కనుక సో వాళ్ళకి అక్కడ పట్టు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. షా ఎట్లా చెప్తే అట్లా చేశారు. అందుకని హాలీవుడ్ సినిమాలు డైరెక్ట్గా దాంట్లో ఇంపోర్ట్ అయ్యేవి. ఇరాన్ మొత్తం మీద హాలీవుడ్ సినిమాలే ఉండేవి. సో హాలీవుడ్ సినిమాలో ఏముంటుందో మనకు తెలుసు, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, సెక్స్, వైలెన్స్, ఇవే మెయిన్గా. జేమ్స్ బాండ్ సినిమాలో కూడా అదే, ఎక్కడ చూసినప్పుడు పైకి ఏదో హీరోయిజం, అడ్వెంచరిజం అది కనిపిస్తుంది, కానీ దాంట్లో మళ్ళీ కనిపించేది ఇవే ఎలిమెంట్స్ ఉంటాయి. సో దేశం రక్షిస్తాడు, ప్రపంచాన్ని రక్షిస్తాడు, కానీ మళ్ళీ ఇవి చేస్తుంటాడు, వీటినే హైలైట్ చేస్తుంటాడు. సో ఇవన్నీ ఉంటాయి. సో అయితే ఇవేవీ లేకుండా వాళ్ళు ఏమన్నారంటే రాగానే మొత్తం వాళ్ళు మార్చేద్దాం అనుకున్నారు. అందుకని వాళ్ళు ఇరాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నో, మాకు సినిమాలు వద్దని పెట్టేసి, మాకు ఈ చెత్త సినిమాలు వద్దు, మాకు మీ సినిమాలు వద్దు, మీ స్టైల్ ఆఫ్ సినిమాలు మాకు వద్దన్న. అనగానే ఒకటేసారి అందరికీ ఆశ్చర్యం, సినిమాలు వద్దన్న ఊరుకున్నట్టు. సినిమాలు తీయండి, తీస్తే 4 కండిషన్స్ పెట్టారు. ఒకటి అంటే మీరు ఒకవేళ సినిమాలు అప్పటికే ఇండస్ట్రీ ఉంటుంది కదా, మళ్ళీ బాలీవుడ్ లాంటి సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ లాంటిది ఉంటాయి.
తమిళ, మలయాళం, మన కన్నడ, బెంగాలీ, గుజరాతీ సినిమా పరిశ్రమలు ఎట్లున్నాయో సేమ్ లైక్ వైజ్ మూవీ ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ఇరానియన్ సినిమా వాళ్ళని అడిగారు, వాడు అందరిని పిలిచి మీటింగ్ పెట్టి, అయ్యా మీరు కనుక సినిమాలు తీస్తే ఒక 4 కండిషన్స్ ఒప్పుకుంటే మీరు సినిమాలు తీయండి, లేకపోతే సినిమాలు తీయకండి. ఏంటివి అంటే, ఫస్ట్ కండిషన్, ఆ కథ, సినిమా కథ క్రైమ్ చుట్టూ ఉండకూడదు. రెండవది, సెక్స్ ఉండకూడదు. అంటే డిరోగేటరీగా, అంటే విమెన్ స్టేచర్ని డిరోగేట్ చేసేవి, వక్రీకరించేవి కానీ ఆమె స్థాయిని తగ్గించే లాంటి సినిమాలు కానీ ఉండకూడదు. ఇంకొకటి క్రైమ్, వైలెన్స్. థర్డ్, వైలెన్స్ ఉండకూడదు. ఫోర్త్ ఏంటంటే, ఎలాంటి ఒక నెగటివ్ థాట్ని కలిగించే అంశాలు అందులో ఉండకూడదు. ఎవరి సినిమాలు తీస్తారు సరిగా? ఎవరికైనా దమ్ములు ఉంటాయా? మా సినిమాలన్నీ ఇవే కదా, 4 చుట్టుంటాయి. 4 వద్దన్నారు, అందరూ వదిలేసింది. లేకపోతే మీటింగ్ ఏది గీటింగ్ ఏది మాకేమద్దు పోని, ఆడ వారేసి పేపర్ అన్న ఆడ వారేసి మీకు బియ్యం పోని వెళ్ళిపోయింది. నిజంగా జరిగింది. నేను ఫన్గా చెప్తాను, సరదాగా చెప్తున్నా కానీ నిజంగా జరిగింది. ఆడ వారేసి వెళ్ళిపోయాను. సార్ మేము నమస్కారం సార్, మేము సినిమాలు తీసుకోము, ఏదో వచ్చి అక్కడైనా షాప్ పెట్టుకుంటాము, లేకపోతే ఇరానియన్ ఛాయ్ షాప్ పెట్టుకొని ఇరాన్ టీ అని పెట్టుకుంటాం, కానీ ఈ సినిమాలు అయితే మేము తీయం, ఇరాన్ ఛాయ్ కానీ ఇరాన్ సినిమా మాత్రం తీయమని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో ఒక్కడు ఉన్నాడు సార్, ఎప్పటికీ ఒక్కడు ఉంటాడు, నిజంగా ప్రేమించిన ఉంటాడు. వీళ్ళు సినిమా నుంచి లాభం పొందుతామని చూసిన వాళ్ళు, సినిమాని కమర్షియల్ ఆస్పెక్ట్లో చూసిన వాళ్ళు, సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా ప్రజల దగ్గర నుంచి సినిమా ప్రజలకు ఉండే ఇన్స్టింక్ట్స్ని బ్రేక్ చేసి వాటిని రెచ్చగొట్టి ఏదో చేసుకుందాం అనుకున్నారు. కానీ ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడు నిజంగా సినిమాని ప్రేమించాడు. అరే సినిమా నేను తీయకపోతే ఎట్లా బతుకుతా అనుకున్నాడు. సినిమా తీయకుండా ఎట్లా బతుకుతా, హౌ కెన్ ఐ లివ్, హౌ కెన్ ఐ సర్వైవ్ వితౌట్ మేకింగ్ ఏ మూవీ. లేదు నేను తీస్తా సినిమా అని ఆయన ఒక్క లేచాడు. సార్ నేను తీస్తా సార్ సినిమా. తీస్తావా? ఎట్లా తీస్తావా? ఇవన్నీ లేకుండా వీళ్ళందరూ చూసిన ఒక్కసారి అందరూ చూసి వీడు ఎవడో పిక్చర్ ఉన్నాడు, వీడెవడే ఆ సినిమా తీస్తా. ఇవన్నీ లేకుండా, సెక్స్ లేకుండా సినిమా ఉంటుందా? క్రైమ్ లేకుండా సినిమా తీయచ్చా? కత్తి గిత్తి లేకుండా, ఒకసారి పొడవకుండా, రక్తం కారకుండా, నరవకుండా సినిమా ఇస్తారా? లేకపోతే సినిమానే కదా. మన సినిమాలో అడుగుతాం కదా, ఒక్క గుద్దు గుడితే ఆడుతారు, ఇటు పడి పైకి లేచి కింద పడి ఇటు అడుగు పడితేనే కదా సినిమా మనకు. మరి ఇవన్నీ లేకుండా సినిమా తీయమంటే ఎట్లా తీస్తారు? వాళ్ళని విచిత్రంగా చూసింది ఆయన. చూసిన తర్వాత నువ్వు తీస్తావా, ఎట్లా తీస్తావు అంటే తీస్తావా, నేను తీస్తా సార్ అన్నాడు. వేగ నువ్వు తీసుకోపో, నువ్వు పిచ్చోడివి, నువ్వు చేత కాదు తీసుకోపో అని అందరు వెళ్ళిపోయింది. బాయ్కాట్, వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. ఆయన సినిమా తీసింది సార్. ఆ సినిమా మొదటి సినిమా. ఆ తర్వాత ఇరానియన్ సినిమాగా బ్రాండ్ ఇమేజ్ పొందింది. ఇప్పుడు ఇరానియన్ సినిమా ఆల్ ఓవర్ ది వరల్డ్, ఈవెన్ మనం చూస్తున్న స్టీవెన్ స్పిల్బర్గ్, జేమ్స్ కెమెరాన్ కూడా వాళ్ళకి నచ్చిన సినిమా ఏదంటే వాళ్ళు చెప్పేది ఇరానియన్ సినిమా అని చెప్తారు. స్టీవెన్ స్పిల్బర్గ్ మెనీ టైం చెప్పాడు, ఎప్పుడు ఆయన మరి మీరు ఇన్ని సినిమాలు తీసి ఇంత ప్రజలందరినీ జురాసిక్ పార్క్ అని అంటారు, ఈటీ అంటారు, జాస్ అంటారు, ఇంకేదో చెప్తారు, సిండర్స్ లిస్ట్ అని ఇన్ని తీస్తారు కదా, మరి మీరు ఏ సినిమాలు చూస్తారని అడిగితే ఆయన చెప్పే మాట, నేను ఇరానియన్ సినిమా చూస్తా సార్. ఎవరు ఇది మాట అన్నది? స్టీవెన్ స్పిల్బర్గ్. వాళ్ళు ఏం చేశారంటే చిల్డ్రన్ ఫిల్మ్స్ తీయడం మొదలెట్టారు. ఆ వీరుడు ఎవడంటే ఆ బాహుబలి, ఆ మగధీర ఎవరంటే, అఖండ ఎవరంటే మక్మల్ బఫ్. ఆయన పేరు మక్మల్ బఫ్. ఆ తర్వాత అబ్బాస్ ఖైరస్టం వచ్చాడు, ఆ తర్వాత జాఫర్ పనాహి వచ్చాడు, వాళ్ళతో పాటు ఇంకా చాలామంది వచ్చారు. ఇప్పుడు ఇక ఇరానియన్ సినిమా అనగానే చిల్డ్రన్ సినిమా. ఎంత సెన్సిబుల్ సినిమా అంటే చాలా సెన్సిబుల్ సినిమా. హ్యూమన్ రిలేషన్సే ఉంటుంది, దాంట్లో ఏముండవు. ఒక రక్తం కింద పడదు, ఒక కన్నీటి చుక్క రాదు. కానీ కథలు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తాయి. మీరు ఇట్లా మొదటి నుంచి చివరి వరకు చాలా అద్భుతంగా చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత గుండెని చిక్కబట్టుకుని అబ్బా ఎంత మంచి సినిమా చూసినారు భయ్ అనే ఫీలింగ్తో బయటకు వస్తారు. సో అలాంటి ఒక హ్యూమన్ బాండేజ్తో కూడిన సినిమాలు వచ్చాయి. అంటే ఇవి లేవు అనుకుంటే అద్భుతంగా తీస్తాం, మన క్రియేటివిటీకి పదులు పెడతాం. సో అందుకని ఇవి లేకుండా కూడా తీయచ్చు. ఇప్పుడైతే మీరు ఇక్కడ 10 రూపాయలతోనే 100 రూపాయల సినిమా తీయలేదా? అట్లనే ఇది వద్దనుకో, అప్పుడు అద్భుతమైన కథ వస్తుంది. అద్భుతమైన ఒక దయ్యాలు లేకుండా సినిమా, బూతు లేకుండా సినిమా, ఇట్లా పెట్టుకో 3-4 పెట్టుకొని కథ అల్లుకోండి, అద్భుతమైన సినిమాలు వస్తాయి సార్. అప్పుడు నిజమైన సినిమా, నిక్కమైన సినిమా, నిజాయితీతో కూడిన సినిమా, గుండెల్ని తట్టే సినిమా. ఇప్పుడు కూడా గుండెలు తడుతుంది, తంతది, తట్టదు, తడుతుంది. అప్పుడు మీరు తీసే సినిమా
ఎట్లుంటుందంటే ఖచ్చితంగా ఒక నెమ్మదిగా తీసుకొని ఈ చెంపల మీద నెమ్మదిగా సున్నితంగా రాసినట్టుగా ఉంటుంది. ఒక చెయ్యిలోకి తీసుకొని నేను ఉన్నానని చెప్పినట్టుగా ఉంటుంది సినిమా. సో అందుకని అలాంటి సినిమాలు. సో మనం పెద్ద సినిమాలు తీసుకోవడానికి మస్తు మంది ఉన్నారు సార్. షార్ట్ ఫిల్మ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇలాంటి హార్ట్ టచింగ్ సినిమాలు తీయాలనే కోరిక. ఇట్లాంటి మళ్ళీ మీరు కూడా అవే పెద్ద సినిమాలని చిన్నగా 10 నిమిషాల్లో తీస్తే ఇంకా మేము ఏడపోవాలి చెప్పండి, ఎక్కడ సావాలి? పైన పోయి థియేటర్లో చూస్తే అవే హత్యలు, చంపులు, కొట్టుకోవడాలు, పగలు, ప్రతీకారాలు, ఒరే అని 3 తరాల పగలు, ఇవే కదా కథలు. మళ్ళీ ఇక్కడ కూడా వస్తే అవేనా? అందుకని ఇక్కడ కొంచెం డిఫరెంట్ చేద్దాం, డిఫరెంట్గా చూద్దాం, ప్రపంచాన్ని కొత్తగా ఆవిష్కరిద్దాం. ఒక మానవత్వపు స్ఫూర్తిని మన షార్ట్ ఫిల్మ్స్లో మనం ఇద్దాం. మీరు మాత్రమే చేయగలరు, అది మీరు మాత్రమే చేయగలరు, మీ వల్ల మాత్రమే జరుగుతుంది. సో అందుకని మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సో ఈరోజు అంటే 2 విధాలుగా, ఒకటి ఒక మహనీయుడు 100 సంవత్సరాల్లోకి ప్రవేశించిన రోజు ఇది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అత్యంత అద్భుతమైన గాయకుడు, మ్యూజిక్ కంపోజర్, అద్భుతమైన మానవతామూర్తి. సో వారి శత జయంతి సందర్భంగా వారికి ఇదే వేదికపై నుంచి నీరాజనాలు అర్పిస్తున్నాం. ఆయనకి భలే మంచి రోజు పాటలాంటి ఎన్నో పాటలు, వందలాది పాటలు పాడాడు ఆయన, మనందరికీ తెలుసు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. సో ఆయనకి, అలాగే మరణించిన వారు ఇవాళ కె రోషయ్య గారు ఈరోజు మరణించారు. మాజీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులుగా పనిచేశారు, గవర్నర్గా పనిచేశారు. సో వారికి కూడా నివాళి అర్పిస్తాం. అలాగే మరొక అత్యంత అద్భుతమైన గాయకుడు, లిరిక్ రైటర్, జాతీయ స్థాయిలో పురస్కారాన్ని పొందినటువంటి మంచి సెన్సిబుల్ క్రియేటివ్ టాలెంట్ ఉన్న రైటర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సో వారి మరణానికి కూడా ఇదే వేదికపై నుంచి నివాళిని అర్పిస్తూ మనందరి తరఫున నివాళి అర్పిస్తూ మంచి సినిమాలు తీద్దాం. పెద్ద సినిమాలు ఇబ్బంది ఏదో మన షార్ట్ ఫిల్మ్లో చూపించాలి. అది ఇబ్బంది ఏదో కావాలి, అవి వాళ్ళు ఏం తీస్తున్నారో అది పక్క పెట్టండి, అది కాని ఏదో మీరు తీయండి. అది తీస్తే డెఫినెట్లీ షార్ట్ ఫిల్మ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్. మీరు చూడండి, లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ అన్నట్టు బ్యాక్ పైపర్స్ వాళ్ళది, ఆ సినిమాలో అంత కంటెంట్ అన్కన్వెన్షనల్ కంటెంట్, మళ్ళీ నటించేదంతా కూడా పెద్ద స్టార్ కాస్ట్ పెట్టే తీస్తున్నారు. ఈవెన్ రాజకీయ ఆప్టే పెద్ద హీరో అంతా ఇప్పుడు ఎవరైతే బి గ్రేడ్ అంటే బి కేటగిరీలో ఉండే బాలీవుడ్లో ఉండే పెద్ద హీరో, పెద్ద టాప్ మోస్ట్ యాక్టర్స్ కూడా దాన్ని నటిస్తున్నారు. కానీ వాళ్ళంతా కంప్లీట్ అన్కన్వెన్షనల్ స్టోరీస్. సో ఎపిసోడిక్ సినిమాలను తీస్తున్నారు, చిన్న బాగా తీస్తున్నారు. అట్లనే మనం కూడా అలాంటి కోవలో వెళ్తే బాగుంటుందనే విషయాన్ని మీ అందరికీ మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈరోజు ప్లాయ్ అండ్ హృదయ స్పందన ఈ 2 సినిమాల దర్శకులకి, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య we must give a big round of applause to these both teams. And I believe the prowess and the creativity and the talent of Harish. అంటే మంచి భవిష్యత్తు ఉంది తమ్ముడికి, చక్కని సినిమాలు తీయగలదు, అంటే ఎలాంటి ప్లాట్ అయినా తీయగలిగే సామర్థ్యం ఉంది. ఎందుకంటే దీంట్లో క్రైమ్ థ్రిల్లర్ ఎందుకు అంటే దాంట్లో సరే ఇది ఒక వైపున అయితే టేకింగ్ పరంగా చూస్తే సినిమాగా చూస్తే క్రైమ్ థ్రిల్లర్ తీయడం అనేది చాలా టఫ్. ఎందుకంటే చాలా లాజికల్, ఇంటెలిజెంట్, ఇంటర్ట్వైనింగ్ నాట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో అది చేయగలిగితే మిగతా ఏ సినిమా అయినా చేయొచ్చు ఈజీగా. మెయిన్గా స్క్రీన్ ప్లే రాయడం చాలా ఈజీ అయిపోతుంది. స్క్రీన్ ప్లే రాసే టెక్నిక్ బాగా తెలుస్తుంది. అంటే ఫస్ట్ సీన్కి లాస్ట్ సీన్కి, ఫస్ట్ సీన్కి మధ్య సీన్కి, లేదా మధ్యలో వచ్చే సీన్కి ఆ తర్వాత వచ్చే సీన్కి లింకింగ్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది, కంటిన్యూటీ కానీ సీక్వెన్స్ కానీ ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఆ క్రైమ్ థ్రిల్లర్ రాసినప్పుడు తెలుస్తుంది బాగా. సో అదే అది లెర్నింగ్గా తీయడం తీయకపోవడం తర్వాత విషయం, కానీ లెర్నింగ్గా అది ఒకటి తెలుసు, దాంట్లో ఉండే ఒక అడ్వాంటేజ్. సో అందుకని అలాంటి సినిమాని తను తీసి మనందరం ఇప్పుడు చూసి చాలా బాగుంది. సో అలాంటి హరీష్కి, అలాగే ఒక మంచి హ్యూమన్ ఎలిమెంట్తో కూడిన సినిమాని తీసిన సంపత్ గారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. ఈరోజు శనివారంలో మనకు సినిమా ప్రదర్శించిన టీంకి ఇప్పుడు శాఖ తరఫున పోచంపల్లి ఇక్కత్ హ్యాండ్ మొబైల్ షాప్తో సత్కారం. ముందుగా హృదయ స్పందన టీం నుంచి దర్శకుడు సంపత్ కుమార్ గారికి,
కంగ్రాచులేషన్స్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, డైరెక్టర్ ఇంకో సినిమా ప్లాయ్ సినిమాకి దర్శకుడు హరీష్, ప్లాయ్ సినిమా ప్రొడ్యూసర్ అమ్మవ్వ గారికి, ఒక గ్రూప్ ఫోటో. ఒక గ్రూప్ ఫోటో. మరి సిమెంట్ ఫుల్ సినిమా అందరు కొంచెం వెనక్కి వెళ్తే బాగా ఇట్లాంటి పోతాం అక్కడ అక్కడ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి